గౌరీపురం అనే ఊరిలో శ్యామల అనే తెలివైన అమ్మాయి ఉండేది. తెలివైనదే కాదు, అన్నింటిలో చురుకైన అమ్మాయి కూడా. శ్యామల ఎప్పుడూ తన తల్లిదండ్రులు పడే కష్టాన్ని చూసి తను కూడా వాళ్ళ పెద్దమ్మ కొడుకైన కృష్ణలా పై చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించి వాళ్ళ అమ్మ నాన్నల్ని ఎంతో సంతోషపెట్టాలనుకునేది. ఆ విధంగా శ్యామల కష్టపడి చదివి ఎంసెట్ రాసింది. మంచి ర్యాంక్ కూడా సంపాదించింది. తన ఇన్స్పిరేషన్ అయిన అన్నయ్య కృష్ణ సలహాతో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదవాలనుకుంది. కానీ తను ఇంజనీరింగ్ చదవాలంటే పట్నం వెళ్ళాలి. దాని గురించి వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్పాలనుకుంది. ఈలోపు తన మామయ్య అయిన మాధవరావు వచ్చాడు. వాళ్ళ అమ్మ తన తమ్ముడు వచ్చాడని ఎంతో సంతోషపడింది. సరే తమ్ముడు, నువ్వు బావగారితో మాట్లాడుతూ ఉండు, నేను భోజనం సిద్ధం చేస్తా అని చెప్పి వెళ్ళబోతుంది. అప్పుడు మాధవరావు, అక్క ఆగు, నేను మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను, ఇలా వచ్చి బావ పక్కన కూర్చో అన్నాడు. నేను మన శ్యామలకి ఒక మంచి సంబంధం తీసుకొచ్చాను. ఆ అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తున్నాడు, మంచి అందగాడు, పైగా మంచి కుటుంబం కూడా. మన శ్యామ ఫోటో చూసి నచ్చిందని చెప్పారు. మీరు ఒప్పుకుంటే మన శ్యామ పెళ్లి కూతురు అయిపోతుంది బావా అన్నాడు. దానికి శ్యామల వాళ్ళ నాన్న, నాకు అప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం లేదు, నా కూతుర్ని పై చదువులు చదివిస్తా మాధవ అని చెప్పేశాడు. మాధవరావు పలు ప్రయత్నాలు చేశాడు, కానీ శ్యామల తండ్రి ఒప్పుకోలేదు. దానికి మాధవరావు, అయినా ఆడపిల్లకి పై చదువులు ఎందుకు, దండగా ఇంటర్ వరకు చదివింది సరిపోదా, సరే మీ ఇష్టం, అయినా మీరు చదివించాలనుకున్న పై చదువు చదవాలంటే పట్నం వెళ్ళాలి. అక్కడ మీ అమ్మాయి చదువుతో పాటు ఏదో ఒక ప్రేమ వ్యవహారం నడుపుతుంది, అప్పుడు మీ పరువే పోతుంది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ సంఘటన తర్వాత శ్యామల తన తండ్రి పట్నం చదవంటే ఏమంటాడో అని భయపడింది. రాత్రి ముగ్గురు భోజనం చేస్తున్న సమయంలో, నాన్న, నేను ఇంజనీరింగ్ చదవాలంటే పట్నం వెళ్లాల్సి ఉంటుంది, అక్కడే మంచి కాలేజీలు ఉంటాయని భయపడుతూ చెప్పింది. దానికి వాళ్ళ నాన్న, నాకు తెలుసు తల్లి, కృష్ణ అన్నయ్యతో మాట్లాడాను నేను, తను నాకు అంతా చెప్పాడు, నీకు ఎక్కడ కావాలంటే అక్కడ చదువుకో, కావాలంటే ఇల్లు పొలం అమ్మేసైనా నిన్ను చదివిస్తాను తల్లి అని చెప్పాడు. ఆ మాటలు విన్న శ్యామల కన్నీళ్లు పెట్టుకుని వాళ్ళ నాన్న భుజంపై తలవాల్చి, నాన్న, నేను చాలా భయపడ్డాను మీరు ఏమంటారో అని, నేను మీకు నా పైన ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటా నాన్న అని చెప్పింది. అనుకున్నట్టుగానే శ్యామలకు మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది. ఒక పక్క శ్యామల పట్నంలో చక్కగా చదువుకుంటుంది, మరో పక్క శ్యామల తల్లిదండ్రులు మాత్రం ఆడపిల్లకి అనవసరమైన స్వేచ్ఛ ఇచ్చి చదివిస్తున్నారని బంధువులతో మాటలు పడుతూ ఉండేవారు. కానీ కూతురు ప్రతి ఏటా ఫోన్ చేసి మంచి పర్సెంటేజ్ వచ్చింది నాన్న అని చెప్పగానే ఆనందపడేవారు. అలా 4 ఏళ్లు గడిచిపోయాయి. శ్యామల క్యాంపస్ ఇంటర్వ్యూలో మంచి ఎంఎన్సీ కంపెనీలో జాబ్ కొట్టేసింది. ఏ పొలాన్నైతే తన తండ్రి అమ్మేసి చదివించాడో ఆ పొలాన్ని తిరిగి కొనడమే కాక తమ ఇంటిని బాగు చేయించింది. తప్పు చేస్తున్నాడు అని తిట్టిన బంధువులే శ్యామలని తన తల్లిదండ్రులని మెచ్చుకోవడం మొదలుపెట్టారు. తనని చూసి గౌరీపురంలో మరికొందరు అమ్మాయిలు తల్లిదండ్రులు ధైర్యం చేసి పిల్లల్ని చదివించారు. చూసారా, మనిషి అనుకుంటే సాధించగలడు, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. కానీ ఆడపిల్ల మాత్రమే ఏదైనా సాధించాలంటే ఎన్నో అడ్డంకుల్ని దాటవలసి వస్తుంది. ఝాన్సీ లక్ష్మీబాయి, సరోజినీ నాయుడు, కిరణ్ బేడి, పివి సింధు లాంటి గొప్ప స్త్రీమూర్తులు పుట్టిన ఈ దేశంలో ఇంకా ఆడపిల్లకి చదువెందుకు, ఉద్యోగం ఎందుకు అనే మాటలు వినాల్సి వస్తుంది. ఇకనైనా ఆడపిల్లల్ని అన్ని రంగాల్లో ప్రోత్సహిద్దాం. చుట్టూ ఉన్న చుట్టాలు ఏదో ఒకటి అంటూనే ఉంటారు, వాళ్ళ మాటలు విని మీ ఇంటి ఆడపిల్లని బాధ పెట్టకండి, చదువు నుంచి దూరం చేయకండి. తమకు ఇచ్చిన స్వేచ్ఛని తప్పుదారిలో వాడుకోకుండా ఎదిగిన ఆడవాళ్ళందరికీ మా ఈ కథ అంకితం. హ్యాపీ ఉమెన్స్ డే. మీ తెలుగు స్టోరీవర్స్.